తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా వేమడోలు మండలం పాతూరు గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దు విన్యాసాలను తిలకించారు. చిన్నారులకు భోగి పండ్లు పోసిన అనంతరం మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో చీకట్లో తొలగి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే వేరే మహిళలకి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే బీజేపీ కుటుంబ సభ్యులకి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ భోగి సంక్రాంతి కనుము ముక్కనుము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమాన్ని ఈరోజు ముగ్గుల పోటీ, అలాగే మనకి హరిదాసు, అలాగే మనకి గంగిరెడ్లని, అలాగే మనకి ఎడ్ల బండ్లని ఎప్పుడో పూర్వకాలం ఉండేటట్టు ఇప్పుడు ఈ తరం వాళ్ళు వాటిని మర్చిపోకుండా వాళ్ళకి గుర్తు చేసేటట్టు అందరూ కూడా ఎంతో బిజీగా ఉండి ఈ రోజుల్లో వాళ్ళందరికీ అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మన అందరం కూడా ఎక్కడి నుంచో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న ఈ పండక్కి తప్పకుండా అంటే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న అనేక దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరుపుకోవడం, అలాగే మన కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసిమెలిసి అందరం కూడా చేసుకోవడం. ఎందుకంటే గతంలో మనకి ఇది
పంటలు వచ్చిన తర్వాత మొదటి పండుగగా చేసుకుని అందరం కూడా ఆడపడుచులకైనా అందరికీ కూడా మనం బట్టలు పెట్టుకుని అందరినీ కూడా ఒకరిని గౌరవించుకునే విధంగా సంక్రాంతి అంటేనే మనకి ఈ ఉభయ గోదావరి జిల్లాలో చాలా పెద్ద పండుగగా అందరం చేసుకుంటూ ఉంటాం. అందరం కూడా అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. మీరు కూడా ఇక్కడ చాలా ముగ్గులు ఒకరికి మించి ఒకళ్ళు చాలా ముగ్గులు అన్ని కూడా పెట్టారు. మన సంక్రాంతిని ఉట్టిపడేటట్టు అందరూ కూడా ఎంతో చక్కగా మన ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడికి చేయటం. ఈ కార్యక్రమంలో ఇలాగే మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కరువు పీడిత రాయలసీమ నీటి అవసరాలు, ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వివాదాలు, పరిష్కార మార్గాలపై ఫిబ్రవరి 15, 16, 17 తారీఖుల్లో కడప నగరంలో నిర్వహించే ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో తగినంత వర్షపాతం నమోదు కాక ప్రతి ఏటా కరువు బారిన పడి చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల బాచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం నికర జలాలను కోల్పోవలసి వచ్చిందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15, 16, 17 తారీఖుల్లో 3 రోజుల పాటు రాయలసీమ 8 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల మహాసభ కడపలో పెద్ద ఎత్తున జరపడానికి సన్నద్ధమవుతా ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల పరిపూర్తి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దాదాపు 60 సంవత్సరాల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువును పారదోలాలన్నా, ఆత్మహత్యలను నివారించాలన్నా, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలన్నా ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలే శరణ్యమని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం. అయినా పాలకుల యొక్క నేరపూరిత నిర్లక్ష్య వైఖరి మూలంగా దశాబ్దాలు గడుస్తూ ఉన్నా ఈ ప్రాంతానికి కావలసినటువంటి సాగునీరు కానీ, తాగునీరు కానీ సరైనటువంటి పద్ధతుల్లో దీనికి పాలక వర్గాలు ప్రయత్నం చేయకపోగా వలసలు, ఆత్మహత్యలు దినదినాభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు 4 దశాబ్దాల కాలంగా గాలేరు నగిరి ప్రాజెక్టుకు సంబంధించి 1వ దశ పూర్తయి 2వ దశకు పోతున్నామని చెప్పడమే తప్ప 20 సంవత్సరాల కాలంగా అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీల నీరు అవసరం ఉంటే కేవలం 40 టీఎంసీల వాటర్ దానికి సంబంధించి అది కూడా ఇంకా 2వ దశ నిర్మాణం చేపట్టకుండానే ఇంకా అది అవసాన దశలోనే కొనసాగుతూ ఉంది. మరొక వైపున వెలుగొండ ప్రాజెక్టు దాదాపు 40 టీఎంసీలకు సంబంధించి 2024 ఎన్నికల నాటికి ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు, ఇప్పటి వరకు పరిపాలన ఎలగబెట్టే అన్ని పార్టీలు కూడా అదిగో వెలుగొండ ప్రాజెక్టు వస్తూ ఉంది, మొత్తం ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రకటించడమే తప్ప ఇంతవరకు అక్కడ ఒక్క చుక్క నీరు కూడా రానటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. నిన్నటి బడ్జెట్ నాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము పోలవరం ప్రాజెక్టుతో పాటు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి ప్రకటించినా కూడా నిన్న బడ్జెట్లో కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకనే రాయలసీమ ప్రాంతం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతాంగం కరువులో పుట్టి, కరువులో పెరిగి, కరువులో చచ్చేటువంటి పరిస్థితికి ఈరోజు పాలక వర్గాలు అవలంబించినటువంటి కాలయాపన మూలంగా వారి నేరపూరితమైనటువంటి ఆర్థిక విధానాలు,
దాని ఫలితంగా ఈరోజు చాలా తీవ్రంగా ఈ ప్రాంత రైతాంగం నష్టపోయేటువంటి ప్రమాదం. టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన గొప్ప మనసును చాటుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుపతిలోని బైరాగి పట్టేడ ప్రాంతానికి చెందిన మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను ఆయన దత్తత తీసుకున్నారు. విద్య, వైద్యంతో పాటు అన్ని విషయంలో కుటుంబ సభ్యుల తోడుంటానన్నారు. ఇకపై ఆ 120 మంది బాధ్యత తనదేనని, వారంతా తన కుటుంబ సభ్యులేనని విష్ణు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ అందరూ బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జనరల్గా కుడి చేయి చేసిన దానం ఎడం చేయికి తెలియకూడదు అంటాను. కానీ ఈ సంక్రాంతికి నేను చేస్తున్న ఒక చిన్న పని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయి పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తారన్న ఉద్దేశం చెప్తున్నాను. నేను ఒకసారి తిరుపతి నుంచి, అందరికీ తెలిసిందే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, నేను చూసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడి నుంచి ఒకరోజు హైదరాబాద్కు వెళ్తున్నప్పుడు శ్రీదేవి గారు మాతృశ్య ఫౌండేషన్ ఆర్ఫనేజ్ నుంచి అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి నన్ను ఫ్లైట్లో కలిశారు. సార్ మీరు తిరుపతే కదా, ఒకసారి ఎప్పుడైనా రండి అన్నారు. ఆవిడకి నిజంగానే చాలా హ్యాట్స్ ఆఫ్. ఆవిడ ఏ స్వలాభం లేకుండా ఆవిడ కేవలం ఆవిడ మంచి హృదయంతో ఆవిడ దాదాపు 120 పైన పిల్లల్ని, అనాథ పిల్లల్ని, ఆర్ఫన్స్ ని ఆవిడ చూసుకుంటూ ఉన్నారు. నేను ఒక సంవత్సరంన్నర ముందు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ ఉన్న పిల్లలందరినీ నేను దత్తత తీసుకుంటానని ఆ పిల్లలందరినీ దత్తత తీసుకున్నాను. వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా నేనే చూసుకుంటాను. వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. పండగలప్పుడు పిలిచి వాళ్ళతో నేను గడపాలన్న ఉద్దేశంతో నేను ఈ సంక్రాంతికి కూడా వాళ్ళు నా కుటుంబ సభ్యులే. వాళ్ళకు ఒక అన్నగా, ఇంటి పెద్దగా నేను ఇక్కడ వాళ్ళతో జరుపుకున్నాను. నా కుటుంబంతో ఎలా జరుపుకుంటానో వాళ్ళతోనూ జరుపుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడకి దేవుడు ఇంకా కొంచెం ధైర్యం ఇచ్చి, బలం ఇచ్చి ఇంకా ఎంతో మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండగల నుంచి ఎవరైనా ఇష్టపడితే దయచేసి మీ దగ్గర ఉన్న వాళ్ళని ఇలాగే మీరు దత్తత తీసుకోండి. పుట్టినరోజున అనవసరమైన ఖర్చులు చాలా ఉంటాయి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తారు. మనం పే ఇట్ ఫార్వర్డ్. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలని ఆ ఇది నేర్పిస్తున్న పిల్లలకి. వాళ్ళకు ఒక హెల్ప్ వచ్చింది, వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయాలని ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, చిరంజీవి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. నారావారిపల్లెలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన. భీమడోలు మండలం పాతూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.